చిన్న దారి గుండెని మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బావ ఎంత దూరం బా ఇక్కడ నుంచి? ఉంటుంది మా 3 కిలోమీటర్ దగ్గర. ఇలా నడిచి వెళ్తుంటే భలేగుందే. ఏమున్నాయిరా, సూపర్ అదిరిపోయింది. ఇంకా ఇదిగో ఈ పక్కనే ఒక ఇల్లు అయితే ఉంది, ఇక్కడే మన వాళ్ళు అయితే ఉంటున్నారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మీకు ఒక కొండ పొలం అయితే చూపిస్తాము. కొండ పొలం అని చెప్పి ఎందుకన్నామంటే కొండవాళ్ళలోని వేషం చేస్తూ అక్కడే ఒక కుటుంబం అయితే నివాసం ఉంటుందన్నమాట చాలా సంవత్సరాల నుంచి. ఈరోజు మీకు ఆ చిన్న కుటుంబం అయితే పరిచయం చేస్తాం, అలానే ఆ కొండవాళ్ళు కూడా మీకు చూపిస్తాం. అంటే ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లోని మా వాళ్ళు ఏ విధంగా వ్యవసాయ పనులన్నీ కూడా చేస్తారని చెప్పి. వెనకాల మీకు కొండలు అయితే కనిపిస్తుంటాయి. చిన్న దారి గుండెని మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బావ ఎంత దూరం బా ఇక్కడ నుంచి? ఉంటుంది మా 3 కిలోమీటర్ దగ్గర. 3 కిలోమీటర్లు కిందన ఆ కొండ దిగాల్సి అయితే ఉంటుంది. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కదరా, ఎక్కేటప్పుడే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఎక్కువ ఉంటుంది, నిటారుగా. ఎందుకంటే అది మామూలు ప్లేస్ కూడా అది సద్దుగా ఉంటుంది అనమాట. రాళ్ళు అవన్నీ కూడి ఉండడం వల్ల ఎత్తుపల్లలు ఉంటాయి. అవును, నడుచుకుంటూ రావడానికి మన పని సరిపోద్ది. ఇప్పుడు మనం సుక్కలు కనిపిస్తుంటాయి, చెమటలు పడుతుంటాయి. మనం ఇప్పుడు నడుద్దాం ఈ దారి గుండెని, అడవి ప్రాంతంలోని. పదండి. ఈ మామిడి చెట్టు చూడండి, చాలా బాగుంది. ఏమున్నాయి రాజు, కొండలు చూడు, భలేగున్నాయి. నా పెద్ద పెద్ద కొండలు సూపర్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇలా నడిచి వెళ్తుంటే భలేగుందే. అవునవును కదా, చల్లటి గాలి కొండ. ఇటుపక్క పెద్ద కొండ ఉంది, ఇటుపక్క పెద్ద కొండ చూస్తే చాలా పెద్ద కొండలు మధ్యలో ఈ చిన్ని ఈ దారి అయితే ఉంది. ఈ దారి మధ్యలో నుంచి నడుచుకుని వెళ్తుంటే ఇదొక అద్భుతంలో అనిపిస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అవునవును, వెళ్ళిన తర్వాత సూపర్ గా ఉంటుంది అక్కడ నుంచి అటు చూడడానికి. మీకు మళ్ళీ మా స్పైడర్తో చూపిస్తాం, ఉండండి. ఆడ కళ్ళతో కూడా మీరు చూదురు కానీ. ఎత్తుబా, ఒరే ఈ మొక్క బల కొట్టుకుంటుందిరా. అది గాలి తగులుతుంది కదరా, దానివల్ల అది గదిగా చూడండి ఎలా కొట్టుకుంటుంది. బాబా ఇవే కొండలు ఆగస్టులో చూస్తే ఎలా ఉంటాయి బా? అబ్బా సూపర్గా ఉంటాయి. అప్పుడు పిచ్చి పీక్స్ అంటారు చూడు, అది మామూలుగా ఉండదు. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి ఆ టైంలోని. అవును, అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తాయి. అప్పటికి సిగురులన్నీ కూడా మంచిగా వచ్చి ఉంటాయి. గ్రీనరీ ఇంకా చంపేస్తుంది. ఇంకా ఇట్లాంటి ప్లేస్లలోని మూవీ షూటింగ్స్ జరగలరా? అవును బా, ఇంత అందమైన ప్రపంచం ఎక్కడ ఉంది చెప్పు. ఇది ఇప్పుడు మనకు వేసవి కాబట్టి ప్రభాస్ అన్న పిలిపిద్దాం బా, కానీ పైలట్ దగ్గర రావాలి. మనల్ని వాళ్ళంతా కేర్ చేయలే. ఇక్కడ ఒక పెద్ద బండరా అయితే కనిపించింది. అవునరా, ఇట్లాంటి బండరాళ్ళు చాలా తక్కువ. అంటే ఇలా ఒక ఆకారంలో చిన్నగా ఉండేది, పెద్ద పెద్ద పరిమాణం ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, పెద్ద చాపరాయి లాగా. తీసుకెళ్ళిపోదాం రెడ్డి. ఇదిగో పైన ఈ దారి నుంచి మనం చుట్టూరా తిరుగుతున్నాం. చాలా బాగుంది ఈ ప్రపంచం మాత్రం. ఇప్పటి వరకు చుట్టూరంతా తిరిగాం కానీ ఈ ప్రపంచంలో అడుగుపెట్టలేదు. దీనికి అవతల ఒకసారి క్యాంపింగ్ చేసినట్టున్నాం కదా అటు. అవునవును, ఆ కొండలకి అవతల కొండలకి. కానీ ఇది ఫస్ట్ టైం ఇక్కడికి. ఈ ముందుకెళ్ళిన తర్వాత ఇంకో ప్రపంచం అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. అలా ఎడ్జ్ ఉంది కదా, ఒక చెట్టు అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి. అక్కడికి అదే అంటున్నా, అక్కడ నుంచి ఇంకా అటుపక్క ఇంకా వేరే ప్రపంచం ఉంటుంది. అది బావా ఎడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం బారా, మనకు చూపిద్దాము, మనం కూడా చూద్దాం రా. మొదటిసారి చూడడం ఇది ఎలా ఉంటుంది ఏటో. అవును, ఎడు బామర్ది ఎలా ఉంది తమ్ముడు, బాగుందా? ఓ అద్భుతం అద్భుతం రేది. ఏట్రా ఇది, ఒక్కసారిగా
కళ్ళు ముందు ఉన్నటువంటి తెరిపించింది. ప్రపంచాన్ని చూడండి మీ కళ్ళతో, మా కళ్ళతో చూడలేకపోతున్నాం. ఇదిగో ఆ కొండలు, ఆకాశం పైనటువంటి ఆ మబ్బులు, ఇదిగో ఆ మబ్బులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. మనం ఇంకా ఇదే దారి గుండా కిందికైతే వెళ్ళాలి. ఈ చుట్టూరంతా కూడాను ఇలా ఉంది. సూపర్ అంటే సూపర్. మీకు నెక్స్ట్ ఒక 1 month తర్వాత మీకు ఇక్కడ క్యాంపింగ్ చేసి చూపిస్తాము. ఆ ప్రపంచాన్ని చూడండి, మైమర్చిపోతారు మీరు. వర్షం పడిన తర్వాత, వర్షం పడిన తర్వాత ఇవన్నీ కూడా చిగురులు వస్తాయి కదా, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. బాగుంటుంది ఇదంతా కూడా. చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. మాకు ఇంత కొత్తగా అనిపిస్తుంది అంటే మీకు ఎలా అనిపిస్తుందో మరి. వాళ్ళు ఎంతమంది ఉంటారు బా అక్కడ? వాళ్ళు భార్య భర్త ఉంటారు బామర్ది, అప్పుడప్పుడు వాళ్ళు పిల్లలతో ఉంటారు బామర్ది. వాళ్ళ పిల్లలు కూడా ఉంటారా? ఉంటారు. ఈ ఘాటి మరలా మనం ఎక్కాలి, మనకు సరదా తీరిపోతుంది. ఇంకా దిగేప్పుడు ఈజీగా ఉంటుంది, వచ్చేప్పుడే. మా తమ్ముడైతే మంచి యాక్టివ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాటర్ బాటిల్ పట్టుకున్నా. ఆకాశం చూస్తున్నారా, మొత్తం కూడాను మబ్బులతోనే ఉంది. ఈరోజు లైట్ అనేది చాలా తక్కువ. బావి నీకు కావాలద్దరా బా? కావాలరా, ఇవ్వండి రా. ఎన్ని ఉన్నాయి? 2 గెలలు ఉన్నాయిరా. 2 గెలలా? మోసుకెళ్ళగల మళ్ళీ ఎదురా? మోసుకెళ్ళగలను. చూడు ఏది కావాలి నీకు? ఏదో ఒకటి చెల్లేస్తుంది. ఇవి తినడానికి బాగుంటాయి కదరా? నాకు మన కూడా ఒకటి ఇచ్చేద్దాం. ఎవరికి? సబ్స్క్రైబర్స్కా? సబ్స్క్రైబర్స్ ఉన్నారా కూడా? సురేష్ గురు, ఇదిగో మా సురేష్ గురు ఇక్కడ ఉన్నారు. ఇదిగోండి తీసుకోండి. బామర్ది నేను తినావు కదా? సరే బాగున్నాయి కదా బా? ఇదిగో మా చిన్నర బా తింటాడు చూసారా? ఇదిగో ఈ విధంగా తినాలి. లోపల పలుకు అనేది ఉంటుంది, లేతది. ఇదిగో ఇలా ఉంటుంది లోపల. ఇంకెంత దూరం రాజు? ఉంది బా, ఇంకా సగం దూరం కూడా రాలేదు మనం. ఇంకా ఇప్పటికి 2 కిలోమీటర్లు నడిచాం రా. రే సురేష్ ఏడి? సురేష్ గురు కామెడీ చేస్తున్నారు. రాని ఎక్కడి నుంచి పొలాలు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఇదిగో అవునరా, క్లీనర్గా కనిపిస్తుంది. బావా బామర్ది మనం చాలా దూరం వరకు వెళ్ళాలి. వెళ్ళాలి బామర్ది. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళాలని. అందుకే 3 కిలోమీటర్లు అన్నాను బామర్ది. సరిపోయింది అయితే. 3 కంటే ఎక్కువ గురు ఇక్కడ కాదు గురు, ఇది ఎక్కడికో ఉంది. అది వేరే ఖండంలో ఉంది. కనిపిస్తున్నాయి బా, చిన్నగా కనిపిస్తుంటాయి. లేదు అక్కడ కనిపించట్లేదు. మీకు మధ్యలో కొద్దిగా పచ్చ కనిపిస్తుంది చూడండి. జూమ్ చేయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. మనం అక్కడికే వెళ్తున్నాం. ఎలా నడుస్తున్నారు బా ఈ రాళ్ళగుండా ఈ దారి? అలవాటు అయిపోయారు కదా బామర్ది, పండింది మొత్తం ఇలాగ మోసి తీసుకొస్తున్నారు. మన ముందరున్న చెట్టు భలే గుందిరా. అరే ఒక్క ఆకు కూడా లేదు సెట్ పైన. సిమ్లిగోసా? అంటే బూరుగు చెట్టు. సిమ్లి చెట్టు, బూరుగు చెట్టు. ఒక వారం ముందు వచ్చి ఉంటే అక్కడ పూలు మంచిగా పూసుండింది. ఇది అవునవును, ఎర్రటి పడి ఉన్నాయి కదా. ఇక్కడ ఏదో దూరిపోయిందిరా. ఏట్రా? పామా? కప్ప పిల్లలా? అప్పట్లేదు. ఇది వాటర్ అయితే ఇలా ఉంది. ఇదంతా కూడా ఊట నీళ్ళు. చిన్న చేప పిల్లలు ఉన్నాయి బామర్ది, అదిగో ఆడుతున్నాయి, తిరుగుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చేప పిల్లలు. ఓర్ బావా, అల్ల చెట్టుకు చూడరు, అది జీలుగ చెట్టు ఎలాగొచ్చింది, అది ఎర్ర కనిపిస్తుంది. ఆ గింజలు కదా. ఇది అడవి జీలుగ చెట్టు రా బా. అవునా? చాలా ఉన్నాయి చెట్లు, ఇవన్నీ కూడా ఉన్నది. చాలా ఎత్తులో ఉంటాయి ఈ చెట్లు. అవును రా, ఈ కొండ ప్రాంతాల్లో మనకి ఇక్కడ ఉందని ఎలా తెలిసిందిరా? ఎలా పసిగట్టరా వాటర్ ఇదంతా ఉంది ఇక్కడ పొలాలు అవుతాయనేసి? అదే కదా, ఇంత దూరంగా ఇలాంటి ప్రాంతంలోని వ్యవసాయం చేస్తూ ఉండాలంటే చాలా కష్టమే. ఇక్కడ పండించిన పంట కూడాను మరలా ఊరికి తీసుకెళ్లాలన్న కూడాను చాలా కష్టమే. అవును, అందుకు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉండిపోతున్నారు. ఇల్లు చల్లగా ఉంటాయి రవి, చల్లగా ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి రా వాటర్ కూడా ఇక్కడ. ఏముంది బా ఈ ప్లేస్, అద్భుతం కదా. అబ్బా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మన కాసి పొలాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇంత అందంగా ఉండవు. మధ్యలో ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఇలా ఉండవు. ఈ చెట్టుకి పనసకాయలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయి. వచ్చిన కాయలన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి రవి. అవునరా, ఒక్కటి నిలబడిపోయినా. ఈ పిందెలు అయితే లేవు కానీ కింద రాలిపోయినాయి. పొలం దగ్గర చూడు, కింద చూడండి. అంటే రాలిపోయినాయి, అంటే అన్ని రాలిపోయినాయి. ఇవన్నీ కూడా అవే. అవునవును, అంటే నాకేంటంటే ఈ పొలానికి అంత సారం లేదేమో, ఇవి సారం చేస్తున్నట్టున్నా కింద పడిపోయి. ఇక్కడ అందం అంటే ఏంటంటే వెనకాల కొండలు కనిపిస్తున్నాయి చూసారా? అబ్బబ్బబ్బబ్బా, సూపర్, అదిరిపోయింది. ఇంకా బావా ప్లేస్. ఇలాంటి ప్రాంతంలో మనకి వసతుల నుండి కూడా లేకపోయినా సరే ఇక్కడ ఉండిపోతే ఇంకా అలా ఉండిపోవాలనిపిస్తుంది. మనకి తినడానికి తిండుంటే చాలు, ఇంకా ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండిపోవాలనిపిస్తుంది.
గాలి కూడాను చల్లగా తగులుతుంది ఎత్తులో ఉండడం వల్ల. మనం చాలా మంచిగా ఉంది బా. ఈ గొట్టల ద్వారానే బిందు సేద్యం లాగా పంటలు అయితే పండిస్తున్నారు ఇటువైపు మళ్ళించి ఆ గొట్టల ద్వారా. ఏంటంటే బా ఇక్కడ మరీ ఎక్కువ పొలాలు లేవు కానీ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఈ పంట అనేది పండుతున్నట్టుంది. తక్కువ దాంట్లోనే ఎక్కువ పంట. అవును, చూసే మొక్కలు కూడా ఎంత హెల్తీగా ఎంత మంచిగా ఉన్నాయి ఇవి. వీటిలోని దిగుబడి అనేది తక్కువనే వస్తుంది కానీ చాలా మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. అవును, మేము కూడా ఎరువులు లేకుండానే పండిస్తాం, మా ఊర్లో కూడా అలానే పండిస్తారు. ఈ మధ్య నుండి ఎందుకు వేస్తారు మన మళ్ళీ? ఈ చెట్టు పైన ఈ మొక్క కూడాను చాలా అందంగా కనిపిస్తుంది. అవును, ఈ చెట్టు కూడాను చాలా అందంగా కనిపిస్తుంది. చాలా పెద్ద చెట్టు ఇది. చాలా పెద్ద చెట్టు. ఇదిగో ఈ పక్కనే ఒక ఇల్లు అయితే ఉంది, ఇక్కడే మన వాళ్ళు అయితే ఉంటున్నారు. మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా ఉన్నారా లేదో కూడా చూద్దాం బా. పదండి. లేరురా, ఊర్లో ఉంటున్నాను, ఇంట్లోనే ఎవరు కనిపించట్లేదు. అవును, ఒకసారి చూద్దాం రా. పద. ఉన్నారు లేదో మరి తెలీదు. ఇట్లాంటి ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉండిపోవచ్చు, ఎలాంటి వసతులు లేకపోయినా. ఇందాక మన రాజుగారు చెప్పినట్టు. ఎందుకంటే బాధ అనిపించదు ఇలాంటి దగ్గర. అవును, ఎవరితో ఏ గొడవలు ఉండవు. ఈ ఇల్లు కూడా చూసారా, మొత్తం మట్టే. మనకి ఈ ప్రాంతంలో దొరికే వాటితోనే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఇల్లు. ఇదిగో ఇదంతా కూడాను ఈ కొండ ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ మట్టి, తర్వాత ఈ రాళ్ళు, దీనిపైన నెయ్యడానికి ఈ గడ్డి, ఈ పూరి గడ్డి. ఇదిగో మన ముందర ఉంది ఈ గడ్డి. ఈ గడ్డిని అయితే వాడుతున్నారు మన వాళ్ళు. లాక్ ద డోర్. లేరా ఎవరు? లేరు. అయ్యో, లేరంట ఇంట్లో. ఉంటే బాగున్నా. ఇదిగో ఇల్లు అయితే మొత్తం కూడాను ఇలా లాక్ పెట్టేశారు, లాక్ చేశారు. లేకుంటే మాత్రం సూపర్గా ఉన్న. అవును, అడిగి మనం తెలుసుకుందామా కొన్ని విషయాలు. మనకేంటంటే తెలియవు కొన్ని విషయాలు, అంటే వీళ్ళు ఉంటారా లేదా అని చెప్పి. ఇక్కడ ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. అవును, ఈ కొండ ప్రాంతాల్లో వచ్చే వాళ్ళు తక్కువ, ఉండేది ఇద్దరు మనుషులు కాబట్టి ఇంకా మనకు కూడా ఎవరు అడిగినా సరే చెప్పేవాళ్ళు లేరు. మన ఊరికాసి ఎక్కడ లేదు వేప చెట్టు, ఇక్కడ కనిపిస్తుంది. ఈ చెట్టు వెనకాలే బోదెంటి కూర అయితే ఉంది. ఈ కూరని మా వాళ్ళు తింటారు. ఇదిగో ఈ చెట్టు అయితే ఉంది. ఈరోజు ఇంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బాగున్న కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. ఈ కొండ ప్రాంతాల్లో పండించే ఈ పంటలు ఏటేటి పండిస్తారు, ఎలా ఉంటారు, ఈ కొండ ప్రాంతం నుంచి ఏమైనా ఆపద ఏమైనా ఉంటుందా అని చెప్పి. కానీ మన వాళ్ళు అయితే లేరు. అమ్మ ఉందేమో కానీ ఇక్కడ మేకలు ఉంటాయి కదా బావి, తినిపించడానికి కొండ ప్రాంతాన్ని ఇక్కడ తీసుకెళ్లారేమో అనుకుంటున్నాను నేను. రాబా అలా ముందుకెళ్దాము. ఆ ముందర ఉన్న కొండను అయితే చూద్దాం ఒకసారి. ఆ ముందు నుంచి ఈ చెట్టు కూడా బాగుంది. ఇక్కడ పువ్వులు కూడా బాగున్నాయి గడ్డి దగ్గర, మెత్తగా ఉంటాయి ఇవి, స్మూత్గా. అబ్బబ్బబ్బబ్బా, ఏ ముందరా ఇది వేరే ప్రపంచం స్వామి. ఇంటి వాళ్ళు అయితే లేరు కానీ మొత్తానికి మంచి ప్రపంచాన్ని అయితే మనకు చూపించారు. మీకు త్వరలోనే వర్షాలప్పుడు ఈ ప్రాంతంలో క్యాంపింగ్ చేసి మీకు చూపిస్తాం. వీలైతే ఈ ఇంట్లోనే ఉండి మీకు ఇదంతా కూడాను అంటే ఒక రాత్రి మనం ఉంటూ ఎలా ఉంటుంది అనేది మా అనుభవాన్ని మీతో పంచుకుంటాం. అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది, మాకు ఎంతో నచ్చింది. మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినా కూడాను ఇక్కడ వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్ని వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాం. మనలు కూడా ఉంటే బాగున్నాం, వాళ్ళతో కాసేపు మాట్లాడదాము. కానీ మనలు లేరు, మాకు తెలియదు ఈ కొండ ప్రాంతాల్లో ఉంటారా ఉండరా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు, అందుకని చెప్పి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాము. ఈ ప్రకృతి ఇదంతా కూడాను మాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది, మామూలు కాదు. ఇప్పటి వరకు మేము ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అనుభూతిని మేము చెందుతూ ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత కూడాను మా ఫీలింగ్ అదే. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో వీడియోతో ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ కొండ ప్రాంతం నుంచి. ఓడి అమ్మ, ఏట్రా కొండలు ఎక్కలేకపోతున్నాము. తీసుకెళ్ళారు, నలిపించేసారు ఏకంగా. అవునరా బాబు, చుక్కలు చూసాను. ఇది
వాటర్ లేదంటే ఇది తింటున్నాను నేను. దిగడం మాత్రం దిగం కానీ ఆ, ఎక్కడానికి మాత్రం మాకు అయిపోతుంది. ఎక్కెళ్ళడానికి మాత్రం సుక్కలు వాటర్ ఉంది అయిపోయింది బా, అయిపోయిందట. ఇదిగో వాటర్ కూడా అయిపోయింది. ఇందాక అడిగాను చిన్నర అడిగితే అయిపోయిందిరా అంటే ఇవి తీసుకున్నాను నేను. గొంతు ఆరిపోతుందిరా. ఇది తింటైనా కాస్త గొంతు దాడొస్తుంది అని తింటున్నాను నేను. పద పద అలాంటి తింటే ఇంకా దాహం వేస్తుంది. వద్దు నాకు వద్దు అది. వద్దా పద పద. ఫోన్లే నా అలవాటు నాకురా. వా. రండి. ఆ కింద నుంచి ఎక్కుతూ వస్తున్నాం ఈ కొండంతా. ఇంకా సగం ఘాట్ అయితే ఉంది చూడండి. వెనకాల అది అక్కడ పొలాలు ఉంటాయి, అక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి ఇదే. ఇప్పుడు ఈ ఘాటి మళ్ళీ ఎక్కాలి. అవునరా. అబ్బా ఎక్కడైనా కూర్చుందాం చెప్పరా బా. పైకి వెళ్ళి కూర్చుందా? అలా పైకి వెళ్దాందా.